హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజు నేను ఆలుగడ్డ వంకాయ రెండు కలిపి ఎలా చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి సరిపడా. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా రెండు చిన్న వెల్లుల్లి అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, తరుముకున్న కరివేపాకు, కొత్తిమీర ఒకటేసారి వేసుకోవాలండి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతుండాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, మగ్గినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు, వంకాయలు తీసుకోవాలి. కొంచెం ఆయిల్ మగ్గాలండి ఆలుగడ్డలు, వంకాయ. నేను ఎలా చేస్తున్నాను వంకాయ ఆలుగడ్డ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చిన్న సిమ్లోనే ఉడికించుకోవాలండి. వంకాయలు ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఎందుకంటే ఆలుగడ్డలు కూడా వంకాయతో పాటు ఉడకాలి కాబట్టి చిన్న సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మనం ఆలుగడ్డలు మగ్గే వరకు కొన్ని గుప్పెడు పల్లీలండి, ఒక చిన్న స్పూను నువ్వులు, ఒక చిన్న కొబ్బరి గిన్నె వేయించుకుందాం. ఇంకా దూరగా వేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు వంకాయ ఆలుగడ్డ మగ్గినాయండి ఆయిల్లో. ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం. ఉప్పు సరిపడా మళ్ళీ చూసి వేసుకోవచ్చు అండి. కొంచెం మగ్గనిద్దామండి. ఉప్పు, కారం, ఆయిల్. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి, పల్లీలు, నువ్వులండి, కొంచెం గసాలండి, 2-3 చెక్క, కొంచెం సోంపు టేస్ట్ కోసం. మనం ఇంకా పౌడర్ వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే టేస్ట్. గసాలు, కొంచెం సోంపు, దాల్చిన చెక్క సరిపడా చూసి వేసుకోవాలండి. పౌడర్ మొత్తం వేసుకోకుండా
కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేసుకుంటే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అండి, బాగుంటుంది టేస్ట్కి. లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి ధనియాల పౌడర్ అండి కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. రెడీ అయిందండి వంకాయ ఆలుగడ్డ. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళలో చేస్తారు కదా వంకాయ కర్రీ, అలా టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.